నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణపై కేంద్ర బలగాలు ఫోకస్ పెట్టాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ములుగు భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లోని మేడారం అడవి ప్రాంతంలో మావోయిస్ట్ అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ షెల్టర్ తీసుకుంటున్నారనే సమాచారంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, పస్రా, తాడ్వాయి పరిసరాలలో హై అలర్ట్ ప్రకటించి కూంబింగ్ కార్యక్రమాలను స్పీడప్ చేశాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం వెంకటాపూర్లో లొంగుబాట్లు జరుగుతున్న క్రమంలో తాజా పరిణామం సంచలనంగా మారింది. ఇక ముత్తారం మండలంలోని సార్వాయిపేట అడవుల నుండి ఇతర ప్రాంతాల వరకు బలగాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఐబి, గ్రేహౌండ్స్ దళాలు రంగంలోకి దిగాయి. ప్రత్యేక బలగాలతో కలిసి అటవీ లోయలను జల్లెడపడుతున్నాయి. చొక్కారావు సొంతూరు తాడ్వాయి మండలం నార్లాపూర్పై పోలీసులు నిఘా పెంచినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఆ ప్రాంతం నుండి ములుగు జిల్లా కేంద్రానికి సమాచారం వెళ్ళినట్టు తెలుస్తోంది. పెద్దాపూర్, కొప్పుగుట్ట, గండి కామారం లాంటి కీలక ప్రాంతాల్లో పోలీసు పహారా పెరిగింది. అడ్డగుట్ట అడవుల్లో సాయుధ బలగాలు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రధాన రహదారుల మీద చెక్ పోస్టులు నిర్మించి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటవీ పరిసర గ్రామాల్లోని పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. భారీ బలగాల మోహరింపుతో ఏజెన్సీ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అటు ఛత్తీస్గఢ్ పరిసరాల నుండి కూడా మావోయిస్టులు ప్రవేశించకుండా గస్తీ పెంచారు. మరోవైపు కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కదలికలు వేగం పెంచాయి. ఆపరేషన్ 2 పేరుతో మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ లక్ష్యంగా ప్రత్యేక దళాలు దాడులు, కూంబింగ్ చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. నక్సల్స్ ఏరివేతపై ఇంకా 40 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో పక్కా ఇంటెలిజెన్స్ ఆధారంగా కర్రెగుట్టలు 2ను ప్రారంభించినట్టు సమాచారం. గత ఏడాది జరిగిన ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈసారి అంతకు మించి ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ ప్రాంతంలోనే అటవీ మార్గాలు, కొండ చర్యలు, గుట్టల పరిసరాల ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానాస్పద కదలికలను గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని భద్రతా వర్గాలు ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా మరోసారి కర్రెగుట్టల పరిసరాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆపరేషన్ 2పై ఇక కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. ఎలాగైనా ఇక 40 రోజులే సమయం ఉంది. దీంతో అగ్రనేతలు, మావోయిస్టులు ఎవరు కూడా ఈ మార్చి 31 తర్వాత అసలు వినిపించకూడదు, కనిపించకూడదు అన్నట్టుగా కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. అందులో భాగంగా ఇక కీలక నేతలనే దృష్టిలో పెట్టుకొని ఇక కూంబింగ్ చర్యలు కూడా చేపడుతుంది. ప్రధానంగా వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రధానంగా ములుగు ఆ ప్రాంతంలో మేడారం అడవుల్లో ఇటు కర్రెగుట్టల్లో కూడా ఫోకస్ పెట్టింది. వేలాది సిఆర్పిఎఫ్ బలగాలు ఇక్కడ మొత్తం మోహరించి మాత్రం జల్లెడ పడుతున్నాయట. అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఏ క్షణంలోనైనా కూడా ఇక ఒక భారీ ఎన్కౌంటర్ అనే వార్తను వినవచ్చని కూడా చెప్తున్నారు. మరి చూడాలి. ఏదైనా కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే మాత్రం ఇప్పటికే ప్రకటన జారీ చేశారు. మావోయిస్ట్ రహిత దేశంగా మార్చే లక్ష్యంగా మార్చి 31 టార్గెట్ పెట్టుకున్నాము. ఆ లోపు ఎవరైనా మావోయిస్టులు ఉంటే మాత్రం రండి, జనజీవన స్రవంతిలో కలవండి, తప్పకుండా మీకు కావలసిన ఉపాధి కల్పిస్తాం, మీ కేసులు కూడా ఎత్తివేస్తామని ఒకవైపు ప్రకటన చేస్తారు. శాంతి చర్చలకు అవకాశం లేదు, ఇక ఉంటారో ఉండరో అనేది తేల్చుకోవాలని కేంద్రం డైరెక్ట్గా చెప్తుంది. ఇదే సందర్భంలో ఇక గడువు దగ్గరికి వస్తున్న సందర్భంలో తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఇక కేంద్ర బలగాలు అయితే మాత్రం మోహరించాయి. ఓవైపు తెలంగాణ డీజీపీ ఇప్పటికే మాత్రం ఆయన చెప్పకనే చెప్పారు, సరెండర్ కండి, ఎందుకంటే పరిస్థితులు చాలా బాగలేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. మేము అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పరంగా అయితే మాత్రం అన్ని రకాలుగా సహకరిస్తాము, అన్ని రకాలుగా మీకు కేసులు ఎత్తివేస్తాము, ఉపాధి కల్పిస్తాము, రివార్డు ప్రకటిస్తాము, ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టము. కగారు విషయంలో మాత్రం ఇక కేంద్ర ప్రభుత్వం గడువు దగ్గర అవుతున్న కొద్దీ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది, మా చేతిలో ఇక లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. దాని అర్థము ప్రస్తుతం జరుగుతున్న సెర్చింగు, కూంబింగ్ ఆపరేషన్ చూస్తే మాత్రం ఇక దాదాపు ఇక అందరూ కూడా వేలాది సిఆర్పిఎఫ్ బలగాలు మేడారం అడవుల్లోనూ అలాగే ఈ కర్రెగుట్టల్లోనూ ఇక మోహరించి అయితే మాత్రం మొత్తం కూడా సెర్చ్ చేస్తున్నారు.
ఎక్కడ కూడా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా కానీ ఆపి వివరాలు తీసుకుంటున్నారు. అలాగే స్థానిక ప్రజలకు కూడా చెప్తున్నారు, ఎవరైనా కనిపిస్తే చెప్పండి, ఏమైనా అనుమానం వచ్చినా చెప్పండి అని చెప్తున్నారు. అలాగే మావోయిస్టు కుటుంబ సభ్యులను కూడా ఇప్పటికే బంధువులను కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నారు, కొందరికి వాళ్ళని సరెండర్ కమ్మని చెప్పండి, లేకపోతే మాత్రం జరిగే పరిణామాలకైతే మాత్రం ఎవరు బాధ్యత వహించారని కూడా ఒక రకంగా మాత్రం హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇలా కగార్ విషయంలో మాత్రం ఇక కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కేంద్ర బలగాలు ఇక మోహరింపు పెంచాయి. ఎలాగైనా టార్గెట్ లోపు మావోయిస్టులందరినీ కూడా మొత్తం కూడా సరెండర్లను లేకపోతే మాత్రం ఎదురు కాల్పుల్లో భాగంగా ఎన్కౌంటర్ లక్ష్యంగా మొత్తం ఈ యొక్క ప్రాసెస్ అయితే మాత్రం సీరియస్గా కొనసాగుతుంది. ఇక దేవ్జీ లక్ష్యంగా ప్రస్తుతానికైతే మాత్రం మావోయిస్టు పార్టీ సిసి కార్యదర్శిగా అంటే మొత్తం ఆ పార్టీకి కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ కరీంనగర్ జిల్లాకు చెందిన దేవ్జీ అయితే మాత్రం ఇప్పుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. దేవ్జీ ఎక్కడున్నాడు, దేవ్జీని టార్గెట్గా చేసుకొని ఒక ఆపరేషన్ జరుగుతుంటే మరోవైపు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ చుట్టూ కూడా ఇప్పుడు టార్గెట్ నడుస్తూ ఉంది. ఇద్దరు కీలక నేతలనే లక్ష్యంగా మాత్రం ఒకవైపు మేడారం అడవుల్లో, మరోవైపు కర్రెగుట్టలో దాదాపు ఈ రెండు ప్రాంతాలు అంటే కర్రెగుట్టల్ని గత ఏడాది మనం చూసాము. కర్రెగుట్టల్ని దాదాపు ఒక ఆపరేషన్ అయిపోయింది. ఎక్కడికక్కడ కూడా క్యాంపులు కూడా నిర్వహించుకున్నాయి. ఆ క్యాంపులో భాగంగా దాదాపు 30 పైగా మావోయిస్టులు కూడా అక్కడ ఎన్కౌంటర్ గురయ్యారు. మరోసారి అక్కడ ఉన్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకైతే మాత్రం ఆపరేషన్ కర్రెగుట్టలు 2ను ప్రారంభించారు. ఇక్కడ సుమారు అందుతున్న సమాచారం ప్రకారం 5,000కు పైగా సిఆర్పిఎఫ్ బలగాలు అయితే మాత్రం జల్లడా పడుతున్నట్టయితే తెలుస్తోంది. ఇటు దేవ్జీ లక్ష్యంగా, దాంతోపాటు ఇటు గణపతి లక్ష్యంగా, మరోవైపు మళ్ళా రాజిరెడ్డి లక్ష్యంగా, ఇలా ఒక్కొక్కరు పాపారావు లక్ష్యంగా, ఇలా అందరూ కూడా తెలంగాణ సంబంధించిన క్యాడర్ సంబంధించిన వాళ్ళు, అలాగే ఓవరాల్గా పార్టీలో ఉన్న వాళ్ళు దాదాపు అందరూ కూడా బెటాలియన్ సంబంధించిన వాళ్ళని కూడా దాదాపు లిస్ట్ అవుట్ చేసి దాదాపు ఒక దగ్గర ఉన్నట్టు కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ ద్వారా మాత్రం గుర్తించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వేగవంతం అయితే చేశారు. మొత్తం ఆ యొక్క అడవి ప్రాంతాలను ఇటు టెక్నాలజీ సాయంతో అలాగే ఆయుధాలతో దాంతోపాటు స్థానిక ప్రజలతో ఎప్పటికప్పుడు చర్చించి ఎవరు ఎటు నుండి వెళ్తున్నారు, కదలికలపైన ప్రతి క్షణము ప్రతి అడుగు కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే మనం విన్నట్టు ఆపరేషన్ 2 లాగా దీన్ని అభివర్ణిస్తూ కూడా కర్రెగుట్టల మీద మరొకసారి ఫోకస్ అయితే మాత్రం సిఆర్పిఎఫ్ బలగాలు పెట్టాయి. దీంతో దేవ్జీ అయితేంది, దాంతోపాటు ఇటు ప్రధానంగా గణపతి అయితేంది, దాంతోపాటు తెలంగాణ సంబంధించిన మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి దామోదర్ లక్ష్యంగా అయితే మాత్రం ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. చూడాలి ఏ క్షణమైనా ఎప్పుడైనా మాత్రం ఆపరేషన్ కగార్లో మాత్రం ఒక సంచలనమైన పరిణామాన్ని, సంచలనమైన ఘటనను చెవి చూడొచ్చు అనే ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏమవుతుందో చూడాలి. మరి కేంద్ర బలగాలు ఎంతవరకు వాళ్ళు ఆపరేషన్ కొనసాగుతుంది, ఏం జరగబోతుంది, దీన్ని మరి తప్పించుకొని మార్గాలు ఉన్నాయా, ఎస్కేప్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా, జల్లడ పట్టి ప్రతి అడుగురు కూడా వదిలిపెట్టకుండా చూస్తున్నారు. ప్రతి ఒక్క క్షణాన్ని ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుందో ఆపరేషన్ కగార్ గడువు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రెగుట్టల్లో మరొక ఆపరేషన్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ చేపట్టి అక్కడ ఎక్కువగా కూడా తలదాచుకున్నారన్న సమాచారం అయితే వినిపిస్తోంది. మరి అక్కడ ఉన్నారా లేకపోతే తప్పించుకునే అవకాశం ఉందా అనేది అయితే తెలియాల్సి ఉంది. కగార్ అయితే మాత్రం చివరి దశ చేసుకుంది. ఏ క్షణాలైనా ఎప్పుడైనా కానీ ఇక ఒక కీలకమైన వార్త వినే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ లోపు సరెండర్ అయితేనే తప్ప ఇక వేరే మార్గం లేదన్నట్టు కూడా కేంద్ర బలగాలు చెప్తున్నాయి. ఏం జరుగుతుందో మరి చూడాలి. మరి